ప్రజలకి చాలా క్షుణ్ణంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మేము అడుగుతున్నాం, నియోజకవర్గంలో ఇసుక కానీ మట్టి కానీ ఫ్లై యాష్ కానీ తరలిస్తున్నారా లేదా? తరలించలేదు అని అంటే రండి, మీకు నమ్మకమైనటువంటి దేవుడు, మీరు నమ్మేటువంటి దేవుడు ఎక్కడున్నాడో అక్కడికి వచ్చి నియోజకవర్గంలో చారడు మట్టి కానీ ఒక చారడు ఇసుక కానీ ఫ్లై యాష్ కానీ మేము తరలించటం లేదు అని చెప్పి ఆ దేవుడి మీద ప్రమాణం చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని ఈరోజు మేము ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. అదేవిధంగా చంద్రమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినటువంటి నెల రోజులకి, ఇది మీడియా మిత్రులందరికీ కూడా తెలిసినటువంటి విషయం, నియోజకవర్గంలో ఎక్కడైతే ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేఅవుట్లు వేసుకున్నారో ఆ లేఅవుట్లన్నింటిలో కూడా అక్రమాలు జరిగాయి. అక్రమాలతో పాటు కొంతమంది అవినీతికి పాల్పడ్డారు అని చెప్పి సాక్షాత్తు ఎమ్మెల్యే గారే నుడావాళ్ళని అక్కడికి పంపించి ఆ యొక్క లేఅవుట్లని ధ్వంసం చేయించి వాళ్ళపైన కేసులు పెట్టినటువంటి విషయం కూడా నియోజకవర్గ ప్రజలకి, జిల్లా ప్రజలకి అందరూ కూడా తెలిసినటువంటి విషయం. అయితే ఈ లేఅవుట్లలో అవినీతి జరిగి ఉంటే అది అలాగే కొనసాగాలి, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి, అవి కోర్టులు తేల్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మీరు ఆ రోజు ఖచ్చితంగా వీళ్ళు అవినీతికి పాల్పడ్డారు, అక్రమంగా లేఅవుట్లు వేశారు అనేటువంటి వాళ్ళకి ఈరోజు మీరు స్వయంగా పర్మిషన్ ఇచ్చి వాళ్ళని స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోమంటున్నారు అని అంటే దీంట్లో ఆంతర్యం ఏమిటి అని ఈరోజు మేము అడుగుతున్నాం. రండి, మా పార్టీ జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి గారు పిలుస్తున్నారు, ఎక్కడైనా బహిరంగ చర్చకి రండి. మీరు చేసేటువంటి ఈ యొక్క అవినీతి అక్రమాలకి సాక్ష్యాధారాలు రుజువులతో సహా నేను అక్కడికి వచ్చి నిరూపిస్తాను అని అంటుంటే మీరు అది చేయలేకపోతా ఉన్నారు. మీలో ఏ తప్పు లేకపోతే ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు అని చెప్పి ఈరోజు మేము అందరినీ కూడా, గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా మేము అడుగుతున్నాం. ఈరోజు చూసుకుంటాం, సూరాయపాలెంలో ఒక వీడియో వచ్చింది. సూరాయపాలెంలో ఆయన యొక్క అనుచరుడు సాక్షాత్తు వీడియో అందరికి కూడా వచ్చింది. ఆయనే చెప్తున్నాడు, మేము 100 కోట్ల రూపాయలు ఎన్నికలకు ఖర్చు పెట్టాం, ఆ 100 కోట్ల రూపాయలు మాకు ఎక్కడి నుంచి వస్తాయి, ఆ 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే దానికి ఆల్రెడీ కొంతమంది 15 మంది ఇసుక టెండర్లు వేశారు. ఇసుక టెండర్లు వేస్తే టెండర్లు వచ్చినటువంటి వాళ్ళని అక్కడ రీచ్ల్లో మీరు దిగనీలా, డ్రెడ్జింగ్ చేయనీకపోగా వచ్చినటువంటి ఆ వీడియోని గోవర్ధన్ రెడ్డి గారు సాక్షాత్తు బహిరంగంగానే చూపించడం జరిగింది. అంటే గోవర్ధన్ రెడ్డి గారు 100 కోట్ల అవినీతి చేసేశావు అని చెప్పి అనలా. ఎమ్మెల్యే గారు 100 కోట్ల రూపాయలు సంపాదించడానికి స్కెచ్ వేసుకుంటున్నారు అన్నది వాస్తవమా కాదా, సత్యమా కాదా అనే అనలా. నువ్వు 100 కోట్లు దోచేసావని అనలా. 100 కోట్లు దోచుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు, దానికి సాక్ష్యాధారాలు ఈ వీడియోనే అని చెప్పడం జరిగింది. అన్నీ అక్రమాలే. ఇప్పుడు నేను చెప్పినటువంటి వాటిలన్నింటిలో కూడా ఇసుక, మట్టి, యాషు, లేఅవుట్లు, సూరాయపాలెం రీచి, ఈరోజు పంటపాలెం పామాయిల్ ఫ్యాక్టరీలోకి పోదాం. పామాయిల్ ఫ్యాక్టరీ దగ్గర జనరల్గా ఒక మహారాష్ట్ర బాంబేలో జరిగేటువంటి మాఫియా జరుగుతుంది. అక్కడ ఎవడైనా బలహీనుడో ఎవడన్నా పేదవాడో ఒక ట్యాంకర్ కొనుక్కొని ఆ ట్యాంకర్ ద్వారా తిప్పుకుంటుంటే వాడికి వచ్చేటువంటి నెలకి ఒక 50,000 60,000 రూపాయల్లో వాడు ఆ బండికి కిస్తీ కట్టుకొని ఆ డ్రైవర్లకి జీతాలు ఇచ్చుకొని వచ్చేటువంటి 15,000 20,000తో కుటుంబాన్ని పోషించుకుంటుంటే ఈరోజు
ఆ యొక్క ట్యాంకర్ల కాడ ఆ యొక్క ట్యాంకర్ల యజమానుల కాడ మామూళ్ళు వసూలు చేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారా లేదా? మీరు లేరు అని అంటే రండి, ఈరోజు హైకోర్టులో పిటిషన్ వేద్దాం సిబిఐ విచారణకి. హైకోర్టు పర్మిషన్ ఇస్తే పర్మిషన్ ద్వారా హైకోర్టు పర్మిషన్ తీసుకొని సిబిఐ చేత విచారణ చేయిస్తాం. ఈరోజు నేను చెప్తున్నా ఒక ఎస్సీ నాయకుడిగా, ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారు అవసరం లేదు. ఈరోజు ఒక ఎస్సీ నాయకుడిగా ఈరోజు నేను చెప్తున్నాను, మీలో ఎటువంటి పొరపాటు తప్పు లేదనంటే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను. మీరు నిజంగా బహిరంగమైనటువంటి చర్చకి రాకపోతే మీ హయాంలో అన్యాయం జరుగుతుంది అని చెప్పి మీరే బహిరంగంగా ఒప్పుకుంటే గౌరవప్రదంగా ఉంటుందని చెప్పి కూడా ఈరోజు మేము తెలియజేస్తున్నాం.